గుంతలు గోతులతో నిండి అధ్వానంగా ఉన్న రోడ్లు 12 ఏళ్ల బాలుణ్ణి బలుకొన్నాయి. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో చోటు చేసుకుంది. బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒమ్మిల మణికంఠ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతం గుండా భారీ వాహనాలు రాకపోకలు సాగనివ్వమని ప్రజలు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో 8వ వార్డు ప్రజలు శుక్రవారం ఉదయం రోడ్డుపై బైఠాయించారు. తమ వార్డు గుండా భారీ వాహనాల ప్రయాణం వద్దు అంటూ ఆందోళన చేపట్టారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మణికంఠ అనే బాలుడు మృతి చెందాడని, దీంతో ఈ రహదారి గుండా భారీ వాహనాల రాకపోకలు నిషేధించి తమ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. మణికంఠ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి బాలుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తమ వీధి వైపు ఉన్న రోడ్లను బాగు చేసినప్పుడే ఈ హెవీ వెహికల్స్ కు దారి ఇస్తామని, లేదంటే హెవీ వెహికల్స్ కు దారి ఇచ్చే ప్రసక్తే లేదని రోడ్డుపై బైఠాయించారు. ఘటనా స్థలానికి అధికారులు, పోలీసులు చేరుకొని కాలనీ వాసులకు నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. రహదారి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఒక పసిబాలుడు భారీ వాహనం కింద పడి చనిపోయిన పరిస్థితి మీకు అంత తెలిసిందే. కానీ ఈ రోడ్డుకి అంత కెపాసిటీ లేదు. ఈ రోడ్ల పైన సాధారణ 2 వీలర్స్ వెళ్ళే రోడ్డు ఇది, లేదా కార్లు వెళ్ళే రోడ్డు, కానీ భారీ వాహనాలు బస్సులు తిరిగే రోడ్డు కాదు. అంతటి కెపాసిటీ రోడ్డుకి లేదు. అయినా సరే గవర్నమెంట్ వారు వేరే విధి లేకో లేకపోతే పట్టించుకోకో ఇటువైపు వాహనాలు విడిచిపెడుతున్నారు. దానివల్ల ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రులు నిద్ర ఉండటం లేదు. పిల్లలు చూస్తే భయం వేస్తుంది. నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే ఒక తల్లి గర్భశోకానికి గురైంది. ఇదే ఇలాగే ఉంటే గవర్నమెంట్ వారు అధికారులు స్పందించకపోతే మరో తల్లికి రేపు జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రోడ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ఈ గొంతులు పూడ్చడమో కొత్త రోడ్డు వేయడమో చేసి మాకు రక్షణగా, మా ప్రాణాలకి, మా పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మీ అందరికీ కూడా శాంతియుతంగా నిరసన, ఎంతమంది స్థానికులందరం కూడా నిరసన తెలుపుతూ మీకు